యార్ గుజరాత్ అంటే చూపిస్తున్నారా ఐపీఎల్ లో వరుస పెట్టి మనకి 4వ వికెట్ దెబ్బకి మనం పాయింట్స్ టేబుల్ టాప్ 1 కి అయితే వచ్చాం. అరే సుదర్శన్ సూపర్ ఆడవయ్యా. నేను అవుట్ అయిపోయాక గిల్లు నువ్వు లేకపోయినా కూడా బట్టలలో నేను కలిసి ఎంత మంచి పార్ట్నర్షిప్ 80+ రన్స్ అయితే కొట్టాను. సాయి సుదర్శన్ భయ్యా నువ్వైతే అదర్ కొట్టేసావు. నీ దెబ్బకి ఆర్ఆర్ బౌలర్లు రన్లో అయితే తగ్గించేశారు. నేను కూడా మంచి క్యామియో ఆడాను కదా. షారుఖ్ ఖాన్ ఏంటి చూపించాను మిడిల్ ఆర్డర్ లో బాగానే ఉంది. కానీ సాయి సుదర్శన్ ఈసారి నేను బేగా అవుట్ అయిపోయాను. ఇల్లు పర్లేదు అయ్యా, ఒకసారి అలా అవుద్ది. నువ్వు అవుట్ అయిపోయినా కూడా బాగానే ఆడాం కదా, పర్లేదు ఒకసారి అలా అవుద్ది. బ్రో చూసావు కదా ఈ తెవాటియా రాహుల్ తెవాటియా ఏంటి చూపించాను. లాస్ట్ లో చిన్న క్యామియో ఇన్నింగ్స్ అయితే ఆడు బ్రో. తెవాటియా లాస్ట్ లో చిన్న క్యామియో అయితే ఆడి మన స్కోర్ అయితే కొంచెం పెంచాలి. అరే ప్రసిద్ధ్ కృష్ణ ఏమన్నా వేసావయ్యా బౌలింగ్. వాళ్ళు బేగా అలర్ట్ చేయడానికి నీ బౌలింగే కారణం. థ్యాంక్ యూ గిల్లు. ప్రసిద్ధ్ కృష్ణ అంటే ఏంటో చెప్తున్నావు కదా, వికెట్లు తీసేస్తున్నాను రన్లో కూడా బెదిరిస్తలేదు. రషీద్ ఖాన్ ఇది ఈ మ్యాచ్ లో దెబ్బకైతే ఫామ్ లోకి అయితే వచ్చినట్టున్నావు. వికెట్ గిల్లు చూసావు కదా ఈ రషీద్ ఖాన్ ఏంటంటే చూసావు కదా ఈ మ్యాచ్ లో అయితే నెక్స్ట్ మ్యాచ్ లో కూడా అలాగే ట్రై చేస్తాను. యార్ రాజస్థాన్ రాయల్స్ ఏమైందిరా మన పరిస్థితి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాం. వాళ్ళైతే ఏకంగా 217 కొట్టారు. మన బౌలర్లు ఎలా వేసినా వాళ్ళు అయితే బౌండరీలు అయితే బాధేస్తారు. అరే శాంసన్ భయ్యా నేను అనుకుంటుంటే మ్యాచ్ అయితే ఇంకో అలాగైతే ఉంటారు కానీ నన్ను అవుట్ చేయకపోతే మన ఇద్దరం కలిసి మ్యాచ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. నేను బ్రో నువ్వైతే కొంచెం ట్రై చేసావు మ్యాచ్ గెలుస్తాకి, కానీ నీ హాఫ్ సెంచరీ కూడా వేస్ట్ అయిపోయింది. ఏం చేస్తాం శాంసన్ బ్రో, చాలా ట్రై చేశాను కానీ వాళ్ళ బాగా ఆడాడు. వాళ్ళ బౌలింగ్ ఏదో మన బౌలింగ్ కానీ ఈ మ్యాచ్ లో బాగుంది. వాళ్ళే గెలిచారు. అరే తీక్షణ ఏజయ్య అలా ఇచ్చేసారు రన్స్. శాంసన్ అలా కూడా వేసారు మరి వాళ్ళ రన్ లో. వాళ్ళ హోమ్ గ్రౌండ్ కదా వాళ్ళకి బాగా తెలుసు, అందుకే కొట్టారు. మొత్తం మ్యాచ్ అది ఎలా అయిపోయింది హోమ్ గ్రౌండ్. నెక్స్ట్ మన హోమ్ గ్రౌండ్ ఆర్సీబీ మ్యాచ్ కి అయితే అందరూ రెడీ